గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము ఇంతకుముందు యూక్లిడ్ భాగాహార న్యాయం గురించి నేర్చుకున్నాము. ఈరోజు మనము యూక్లిడ్ భాగాహారానికి సంబంధించి అభ్యాసం 1.1 చేద్దాం. ఒకటవ ప్రశ్న, క్రింది సంఖ్యల గాసాబాను యూక్లిడ్ భాగాహార న్యాయం ద్వారా కనుగొనము. మొదటి ప్రశ్న, దాంట్లో 900 270ల గాసాబా. ఇందులో పెద్ద సంఖ్యను 900ని ఏగా తీసుకుందాము, 270ని బిగా తీసుకుందాం. యూక్లిడ్ భాగాహార న్యాయం ప్రకారము 900ని 270తో భాగించగా 3 సార్లు పోతుంది, శేషం 90 వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న నంబర్లు 270, 90. ఈ 270ని 90తో భాగించగా 3 సార్లు పోతుంది, శేషం 0 వస్తుంది. అంటే ఇక్కడ శేషం మిగలలేదు కాబట్టి 90తో భాగించినప్పుడు మనకు 900కి 270ల గాసాబా 90 అవుతుంది. రెండవ ప్రశ్న, 196 మరియు 38,220ల గాసాబా. ఇచ్చట పెద్ద సంఖ్య 38,220ని ఏగా తీసుకుందాము, 196ని బిగా తీసుకుందాం. యూక్లిడ్ భాగాహార న్యాయం ద్వారా 196తో 38,220ని భాగించినప్పుడు 195 సార్లు పోతుంది, శేషం 0 వస్తుంది. శేషం 0 వచ్చింది కాబట్టి 196తో భాగించినప్పుడు మన సంఖ్యల ఇచ్చిన సంఖ్యల గాసాబా 196 అవుతుంది. 196 మరియు 38,220ల గాసాబా 196 అవుతుంది. ఇప్పుడు రెండవ ప్రశ్నను చూద్దాం. క్యూ ఏదైనా పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి బేసి పూర్ణ సంఖ్య 6q+1 లేదా 6q+3 లేదా 6q+5 రూపంలో ఉండునని చూపము. ఏదైనా బేసి పూర్ణ సంఖ్యను మనము ఏ అనుకుందాము. బేసి పూర్ణ సంఖ్యను ఏ అనుకుందాము, బి 6గా తీసుకుందాం. యూక్లిడ్ భాగాహార న్యాయం ద్వారా a = 6q+r అవుతుంది. ఇచ్చట r అనేది 0 నుంచి 6 వరకు ఉంటుంది, 6 కన్నా తక్కువగా ఉంటుంది. అంటే r విలువలు 0, 1, 2, 3, 4, 5 అవుతాయి. అంటే ఏ విలువ 6q ఉండొచ్చు, లేదా 6q+1 కావచ్చు, లేదా 6q+2 కావచ్చు, లేదా 6q+3 కావచ్చు, లేదా 6q+4 కావచ్చు, లేదా 6q+5 కావచ్చు. కానీ ఇందులో 6q+2, 6q+4లు రెండుచే నిశ్శేషంగా భాగించబడుతుంది. అందువలన అవి సరి సంఖ్యలు అవుతాయి. కాబట్టి అవి బేసి సంఖ్యలు అయ్యే వీలు లేదు. కాబట్టి బేసి సంఖ్యలు 6q+1 లేదా 6q+3 లేదా 6q+5 రూపంలో ఉంటుంది. అనగా ప్రతి బేసి పూర్ణ సంఖ్య 6q+1 లేదా 6q+3 లేదా 6q+5 రూపంలో ఉండును. ఇప్పుడు మూడవ ప్రశ్న, ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p+1 రూపంలో ఉండునని యూక్లిడ్ భాగాహార శేష విధి ప్రకారము నిరూపించండి. అంటే ఏదేని ఉదాహరణకి ధనపూర్ణ సంఖ్యల యొక్క వర్గాలని 3తో భాగించినప్పుడు శేషం 0 కానీ 1 కానీ వస్తుందని మనము ఇక్కడ నిరూపించాలి. 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని నిరూపించాలి. ఉదాహరణకి ధనపూర్ణ సంఖ్యలు ఏవేవి? 1, 2, 3, 4, 5, 6 ఇలాంటి నంబర్లని ధనపూర్ణ సంఖ్యలు అంటారు. ఇందులో 1 తీసుకుందాం. 1ని వర్గం చేయండి, ఎంత వస్తుంది? 1 వస్తుంది. దాన్ని 3తో భాగిస్తే శేషం 1 వస్తుంది. అంటే 3p+1 ఫామ్లో ఉంటుంది. 0 సార్లు పోతుంది, 1 శేషం వస్తుంది. అంటే 3 0ల +1 అంటే 3p+1 ఫామ్లో ఉంటుంది. 2 తీసుకుందాం. 2ను స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4ని ఎలా రాసుకోవచ్చు? 3 1 3 +1 అంటే ఏ రూపంలో వస్తుంది? 3p+1 రూపంలో వస్తుంది. ఇప్పుడు 3 తీసుకుందాం. 3ను వర్గం చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. 9ని ఎలా రాసుకోవచ్చు? 3 3 9 అని రాసుకోవచ్చు. అంటే ఏ రూపంలో వచ్చింది? 3p రూపంలో వచ్చింది. అర్థమవుతుందా? ఇలా ధనపూర్ణ సంఖ్యలను వర్గాలు చేస్తే 3p కానీ లేదా 3p+1 రూపంలో కానీ ఉంటుందని మనము
నిరూపించాలి. అది కూడా ఎలాగా? యూక్లిడ్ భాగాహార శేష విధి ప్రకారము చెప్పాలి. సో మనకు యూక్లిడ్ భాగాహార న్యాయం తెలుసు కదా. ఇచ్చట ఏదైనా ధనపూర్ణ సంఖ్యను ఏగా తీసుకుందాము, బి 3గా తీసుకుందాం. ఇప్పుడు యూక్లిడ్ భాగాహార శేష విధి ప్రకారము ఏ ధనపూర్ణ సంఖ్య ఏ ఈజ్ ఈక్వల్ టు 3q లేదా 3q+1 లేదా 3q+2 అవుతుంది. అంటే ఏదేని ధనపూర్ణ సంఖ్య 3q రూపంలో కానీ 3q+1 రూపంలో కానీ 3q+2 రూపంలో కానీ ఉంటుంది. ఈ 3 రూపాల్లో ఏదో ఒక రూపంలో ఉంటుంది. ప్రతి ధనపూర్ణ సంఖ్య 3q రూపంలో కానీ లేదా 3q+1 రూపంలో కానీ 3q+2 రూపంలో కానీ ఏదో ఒక రూపంలో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ధన సంఖ్య యొక్క వర్గము ఈ రూపంలో ఉంటుందని చూపాలంటే ఈ మూడింటిని మనం పరీక్షించాలి. ఈ మూడింటిని పరీక్షించేస్తే మనం ప్రతి ధనపూర్ణ సంఖ్య ఈ రూపంలో ఉంటుందని మనం నిరూపించినట్లు అవుతుంది. మొదట a ఈజ్ ఈక్వల్ టు 3q తీసుకుందాం. దీన్ని వర్గం చేస్తే అది 3p రూపంలో కానీ 3p+1 రూపంలో కానీ ఉంటుందని చూపాలి. దీన్ని వర్గం చేస్తే దీని వర్గం ఏమవుతుంది? a² ఈజ్ ఈక్వల్ టు 3q². 3q² అంటే ఏమి? 3q ఇంటూ 3q ఎంత? 9q². సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 9q² గా రాసుకోవచ్చు. 9q² ని ఏం రాసుకోవచ్చు? 3 ఇంటూ 3q² రాసుకోవచ్చా? ఎస్. 9q² ని 3 మూల 9 కదా, 3 ఇంటూ 3q² అని రాసుకోవచ్చు. అప్పుడు కూడా 3 మూల 9q² అవుతుంది. అంటే ఇక్కడ ఈ 3q² ని నేనేమనుకుంటానంటే p గా తీసుకుంటాను. ఈ రెడ్ కలర్ లో ఉంది కదా, దాన్ని నేను p గా తీసుకుంటాను. అప్పుడు చదవండి దీన్ని. 3p ఈ రెడ్ కలర్ లో ఉండేదాన్ని ఏం చేస్తాను? నేను p గా తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? 3p అంటే లెక్కలో చెప్పినట్టు వర్గం ఏ రూపంలో వచ్చింది? 3p రూపంలో వచ్చింది. అంటే a² అంటే ధన సంఖ్య యొక్క వర్గము 3p రూపంలో ఉంది. అంటే మొదటి సందర్భము నిజమని నిరూపించాం. ఇప్పుడు రెండవ సందర్భానికి వెళ్తాం. రెండవ సందర్భం ఏమి? a ఈజ్ ఈక్వల్ టు 3q+1 అని తీసుకొని దాన్ని వర్గం చేస్తే కూడా ఈ రూపంలో రావాలి. ఏ రూపంలో? 3p లేదా 3p+1 రూపంలో రావాలి. రెండవ సందర్భం తీసుకుందామా? సో ఏదేని ధనపూర్ణ సంఖ్య a ఈజ్ ఈక్వల్ టు 3q+1 గా తీసుకుంటాము. దీని యొక్క వర్గం ఏమవుతుంది? a² ఈజ్ ఈక్వల్ టు 3q+1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఏ రూపంలో ఉంది గమనించగలరా? ఇది a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. దీన్ని విస్తరించి రాయాలి. అసలు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా గుర్తుందా? మనము 9th క్లాస్లోను 8th క్లాస్లోను a + b ఫార్ములా, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా నేర్చుకున్నాం. ఎవరైనా చెప్పగలరా? ఎస్. a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + 2ab + b². ఇప్పుడు మనకి సమస్య ఈ రూపంలో ఉంది. a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. మనము ఈ రూపంలో రాయాలి. అంటే మొదటి రూపంలో ఉంది, మనం రెండో రూపంలో రాయాలి. రెండో రూపంలో రాయాలంటే మొదటగా ఏం రాయాలి? a² రాయాలి. a అంటే a బదులు ఎంత ఉంది? ఇక్కడ 3q ఉంది. a బదులు ఎంత ఉంది? 3q ఉంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 3q² వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది రాయాలి. 2ab రాయాలి. 2 ఇంటూ a అంటే ఎంత? 3q. b అంటే ఎంత? 1. అంటే 2 3q1 అని రాయాలి. సరిపోయిందా? నెక్స్ట్ ఏ రూపం రాయాలి? b² రూపం రాయాలి. ఈ b² రూపం రాయాలి. b అంటే ఎంత? 2 1. b² అంటే 1² రాసేసామా? a² రాసాము, 2ab రాసాము, b² రాసాము. దీన్ని విస్తరించి రాద్దాం. 3q² అంటే ఏమి? 3q ఇంటూ 3q ఎంత? 9q². ఓకేనా? ఇప్పుడు ఇక్కడ దీన్ని గుణించాలి. ఈ 3 పదాలని గుణించాలి. 2 ఇంటూ 3 6. 6 ఒకట్ల 6q. 6q. 1² అంటే ఎంత? 1. 1² అంటే ఎంత? 1. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనము అన్నిట్లోనూ 3 ఉందా లేదా అనేది చూడాలి. ఫస్ట్ 9q² లో 3 ఉందా? ఉంది. 9q² ని ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ
3q² అని రాసుకోవచ్చు. 6qని ఎలా రాసుకోవచ్చు? 3 × 2q అంటే 3 మూల 9q² సరిపోతుంది కదా. 6q అంటే 3 2 6q సరిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లో 3 ఉంది, దీంట్లో 3 ఉంది, దీంట్లో మాత్రం 3 లేదు. ఒకటిలో 3 లేదు, 3 ఒకటిలో 3 కదా. కాబట్టి ఈ ఒకటిలో 3 అనేది లేదు. సో ఈ రెండిట్లోనూ 3 ఉంది కాబట్టి దీన్ని కామన్ చేస్తున్నాను. కామన్ చేస్తే ఈ 3లో 3 బయట తీసేసాను. ఇంకేం మిగిలింది మనకి? 3q² అనేది మిగులుతుంది. దీంట్లో 3 కామన్ తీస్తే అప్పుడు మనకేం మిగులుతుంది? 2q మిగులుతుంది. అంటే మొదటి పదంలో 3q² మిగులుతుంది, రెండవ పదంలో 2q మిగులుతుంది. అంతేనా? రెండిట్లోనూ 3 కామన్ తీసాను. దీంట్లో ఏమో మొదటి పదంలో 3q² మిగిలింది, రెండవ పదంలో 2q మిగిలింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని 1ని అలాగే ఉంచేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెడ్ కలర్లో ఉండేదాన్ని ఏముంది? రెడ్ కలర్లో 3q² + 2q. దీన్ని ఏం చేస్తానంటే pగా తీసుకుంటాం. అని ఏం చేస్తాను? pగా తీసుకుంటాం. అప్పుడు 3p + 1 అంటే a² అనేది 3p + 1 రూపంలో ఉంటుంది. a² అనేది 3p + 1 రూపంలో ఉంటుంది. అంటే రెండవ సందర్భంలో కూడా మనము నిజమని నిరూపించాము. ఇప్పుడు మూడవ సందర్భం తీసుకోవాలి. మూడవ సందర్భం అంటే ఏమి? ఏను 3q + 2గా తీసుకోవాలి. అంటే ఏ రూపంలోనా ఉండొచ్చు. 3q ఉన్నప్పుడు మనము చెక్ చేసినాము, కరెక్ట్గానే సమస్యలో చెప్పినట్టే 3p ఫామ్లో వచ్చింది. మళ్ళీ 3q + 1 తీసుకొని కూడా చెక్ చేసాము, అది కూడా కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ 3q + 2 తీసుకొని చెక్ చేస్తాం. అప్పుడు కూడా 3p కానీ 3p + 1 రూపంలో కానీ వస్తే సమస్యను మనం నిరూపించినట్లు అవుతుంది. ఇప్పుడు కేస్ 3. a = 3q + 2గా తీసుకుంటాము. a = 3q + 2గా తీసుకుంటాము. దీని వర్గం ఏమవుతుంది? 3q + 2² అవుతుంది. ఇది ఏ రూపంలో ఉంది? ఇంతకుముందే చెప్పుకున్నాం, a + b² ఫార్ములాలో ఉంది. a + b² ఫార్ములా గుర్తుంది కదా. a² + 2ab + b². ఎస్, కరెక్ట్. సో ఇప్పుడు మనకి ఈ మొదటి రూపంలో ఇక్కడ ఉంది. మనం ఏం చేయాలి? ఈ రూపంలో రాయాలి. అంటే a² + 2ab + b² రూపంలో రాయాలి. ఫస్ట్ a² రాద్దాం. a² అంటే ఏ బదులు ఏముంది? 3q ఉంది ఇక్కడ, అంటే 3q² వస్తుంది. ప్లస్ 2ab అంటే 2a అంటే 3q, b అంటే 2, అంటే 2 × 3q × 2. 2ab సరిపోయిందా? 2ab ప్లస్ ఇప్పుడు ఏం రాయాలి? b² రాయాలి. ప్లస్ b² అంటే b అంటే ఎంత? 2 కదా, 2². దీన్ని విస్తరించి రాస్తే 3q² అంటే ఏమి? 3q × 3q 9q². ఇంతకుముందే మనం గుణించి చూసాము, 9q² వస్తుంది. ఇక్కడ ఈ 3 పదాలని గుణించాలి. ఫస్ట్ నంబర్లను గుణిద్దాం. 2 మూల 6, 6 2 12, 12 వచ్చింది. నంబర్లన్నీ గుణిస్తే q 12q. ఈ 2² ఏం రాసుకోవచ్చు? 4 అని రాసుకోవచ్చు. 4ని నేను 3 + 1 అని రాసుకుంటాను. ఎందుకంటే నాకు ఇక్కడ 3 అంతా కామన్ తీయాలి కదా, 3 అంతా ఏరుకోవాలి కదా, 3 అంతా కామన్ తీయాలి. కాబట్టి ఇక్కడ 4 వచ్చినా కూడా నేను దాన్ని 3 + 1గా రాసుకుంటాను. 4ని ఏం చేస్తాను? 3 + 1గా రాసుకుంటాను. 2² అంటే 4. 4ని నేనేం చేశాను? 3 + 1 అంటే 3 అంతా కామన్ చేయాలి. అందుకోసము 4లో ఉండే 3ను సపరేట్ చేశాను. 4లో ఉండే 3ని సపరేట్ చేశాను. ఇప్పుడు 9q² దీన్ని విడగొట్టి రాస్తే ఏమొస్తుంది? 3 × 3q² రాసుకోవచ్చా? 9q²ని. 12qని ఏం రాసుకోవచ్చు? 3 × 4q రాసుకోవచ్చా? 3 4 12 కదా. ఎస్. 3ని ఏం రాసుకోవచ్చు? 3 1 3 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు అన్నిట్లో 3 ఉంది కదా, ఈ 3 నేను కామన్ చేశాను. మిగిలింది లోపల బ్రాకెట్లో రాయాలి. ఇక్కడ ఏం మిగిలింది? ఫస్ట్ టర్మ్లో 3q² మిగిలింది. రెండో టర్మ్లో ఏం మిగిలింది? 4q మిగిలింది. మూడో టర్మ్లో ఏం మిగిలింది? 1 మిగిలింది. దాన్ని అంతా కామన్ చేసి రాస్తాను. చూసారా? 3q² ఇక్కడ మిగిలింది. 3q² మిగిలింది పైన, కింద 4q మిగిలింది, కింద 1 మిగిలింది. ఈ 3 అంతా ఏం చేశాను? కామన్ చేశాను. కామన్ చేసి బయట పెట్టాను. ఇప్పుడు 1 అలాగే ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెడ్ కలర్లో ఉండేదాన్ని దాన్ని mగా అనుకుంటాను. సారీ, pగా అనుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది? 3
పి ప్లస్ 1 అంటే ఏ స్క్వేర్ అనేది ఏ రూపంలో ఉంది 3p + 1 రూపంలో ఉంది. అంటే మొదటి సందర్భంలో కూడా కరెక్ట్ అయింది, రెండో సందర్భంలో కూడా కరెక్ట్ అయింది, మూడో సందర్భంలో కూడా కరెక్ట్ అయింది. అంటే ధన సంఖ్య అనేది ఈ 3 రూపాల్లో ఏదో ఒక రూపంలో ఉంటుంది కాబట్టి ఆ 3 రూపాలని మనం చెక్ చేసేసాం. ఆ 3 రూపాలు సమస్యలో చెప్పినట్టు 3p రూపంలో కానీ 3p + 1 రూపంలో కానీ వస్తున్నాయి వర్గం చేస్తే. కాబట్టి దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు, ఏదేని ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p + 1 రూపంలో ఉండును అని మనం నిరూపించవచ్చు. ఓకేనా? బాగా అర్థమైందా? అర్థం కాకపోతే మరి ఒకసారి వినండి. రైట్, నెక్స్ట్ సమస్యకు పోదాం. 4వ ప్రశ్న. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము 9m లేదా 9m + 1 లేదా 9m + 8 రూపంలో ఉండునని యూక్లిడ్ భాగాహార శేష విధి ప్రకారము చూపుము. ఇంతకుముందు మనము ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p + 1 రూపంలో ఉంటుందని నిరూపించాము. ఇక్కడ వర్గం కాదు, గణము. గణము 9m లేదా 9m + 1 లేదా 9m + 8 రూపంలో ఉండునని యూక్లిడ్ భాగాహార శేష విధి ప్రకారము చూపాలి. సో ఉదాహరణకి తీసుకుందాం. ఏదైనా ధనపూర్ణ సంఖ్యలు చెప్పండి. 1 2 3 4 5 6 వీటిని గణం చేద్దాం. 1ని గణం చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. దాన్ని 9తో భాగిస్తే శేషము 0 సార్లు పోతుంది, శేషం 1 వస్తుంది. అంటే 9m + 1 రూపంలో ఉంటుంది. ఇప్పుడు 2 స్క్వేర్ చేస్తాం, 2 క్యూబ్డ్ చేస్తాం. 2 క్యూబ్డ్ అంటే ఏమి? 2 × 2 × 2 అంటే ఎంత? 8. 8ని 9తో భాగించండి, 0 సార్లు పోతుంది, 8 శేషం మిగులుతుంది. అంటే 9m + 8 రూపంలో 9తో భాగించినప్పుడు 8 శేషం వస్తూ ఉంది. అంటే 9m + 8 రూపంలో ఉంటుంది. ఇప్పుడు 3ను క్యూబ్ చేయండి. 3 × 3 × 3 అంటే 27 వస్తుంది. 27ను 9తో భాగించండి. 9 × 3 = 27, శేషం 0. అంటే ఇక్కడ 9m రూపంలో వస్తుంది. 4 క్యూబ్డ్ చేయండి. 4 × 4 × 4 64. 64ను 9తో భాగించండి. 9 ఏళ్ల 63, శేషం 1 మిగులుతుంది. అంటే 9తో భాగించినప్పుడు శేషం 1 వస్తుంది కాబట్టి 9m + 1 రూపంలో ఉంటుంది. ఇలా ధనపూర్ణ సంఖ్యలను మనము చెక్ చేసుకోవచ్చు, ఏ రూపంలో ఉన్నాయా లేదా అని. కానీ మనం ఇక్కడ యూక్లిడ్ భాగాహార శేష విధి ప్రకారం చెప్పగలం కాబట్టి మనం ఏం చేస్తాము? యూక్లిడ్ భాగాహార న్యాయం ప్రకారం తీసుకుంటాం. సో ఏదైనా ధనపూర్ణ సంఖ్యని ఏం తీసుకుంటాము? ఏగా తీసుకుంటాము. ఇక్కడ బి ఎంత తీసుకుంటాము? 3 తీసుకుంటాము. ఇక్కడ 9 కూడా తీసుకోవచ్చు, కానీ 9 తీసుకుంటే మనకి సమస్య పెద్దదవుతుంది. అంటే 9 తీసుకుంటే శేషం 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు, 8 రావచ్చు. అంటే 9 రకాల ఆన్సర్లు రావచ్చు. ధనపూర్ణ సంఖ్య 9 రూపాల్లో ఉండొచ్చు. అప్పుడు 9 రూపాలని మనం చెక్ చేయాలి. అది 9 రూపాలను చెక్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. 3 తీసుకుంటే మనం 3 రూపాలని చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? 3 తీసుకుంటే ఏ రూపాల్లో ఉంటుంది? 3q రూపంలో ఉంటుంది, 3q + 1 రూపంలో ఉంటుంది, 3q + 2 రూపంలో ఉంటుంది. ఈ 3 చెక్ చేస్తే మనకు సమస్య సరి చూసినట్లు అవుతుంది. కానీ 9 తీసుకుంటే మాత్రం మనము 9 రకాల రూపాలని మనము పరిశీలించాల్సి వస్తుంది. 9 రకాల సమస్యలు అంటే 9 రకాల రూపాలంటే కనీసం ఒక 5-6 పేజీల సమస్య వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఈ సమస్యకి 9 తీసుకోవడం లేదు. మీరు ఇంటి దగ్గర మీరు ఇంట్రెస్ట్ ఉండే, ఆసక్తి ఉండే వాళ్ళు 9 తీసుకుని ప్రయత్నించి చూడవచ్చు. ఓకేనా? నేను ఇప్పుడు అందరి కోసం 3 తీసుకుని చేస్తున్నాను. సో b = 3గా తీసుకున్నాం. యూక్లిడ్ భాగాహార శేష విధి ప్రకారము ఏమొస్తుంది? ఏదేని ధనపూర్ణ సంఖ్య a = 3q లేదా 3q + 1 లేదా 3q + 2 అవుతుంది. అంటే ఈ 3 రూపాలు మాత్రమే నేను చెక్ చేయబోతాను. ఈ 3 రూపాలు చెక్ చేస్తే సరిపోతుంది. సో మొదటగా కేస్ 1 అంటే మొదటి సందర్భం. ఇక్కడ ఏను 3qగా తీసుకొని దాన్ని గణం చేస్తే ఈ రూపంలో వస్తుందా లేదా అనేది నేను ఇప్పుడు పరిశీలించబోతున్నాను. ఒకసారి సో కేస్ 1 ఏదేని ధనపూర్ణ సంఖ్య a = 3qగా తీసుకున్నాం. దీన్ని తీసుకొని పరిశీలిస్తాం. దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు గణం చేయాలి. ధనపూర్ణ సంఖ్యను ఏం చేయాలి? గణం చేయాలి. ఇప్పుడు దీన్ని గణము అంటే ఏమి? క్యూబ్ చేయాలి. a క్యూబ్ దీని గణము a క్యూబ్డ్ = 3q హోల్ క్యూబ్. 3q హోల్ క్యూబ్
3q హోల్ క్యూబ్డ్ అంటే ఏమి 3 సార్లు రాసి గుణించాలి 3q ఇంటూ 3q ఇంటూ 3q ఎంత వస్తుంది 3 ఇంటూ 3 9 9 ఇంటూ 3 27 q ఇంటూ q q స్క్వేర్ ఇంటూ q క్యూబ్డ్ అంటే 27 q క్యూబ్డ్ వస్తుంది 27 q క్యూబ్డ్ వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో 9లు కామన్ తీయాలి 9 ఇచ్చాడు కదా ఇక్కడ కాబట్టి 9లు కామన్ చేయాలి 27 q క్యూబ్డ్ వచ్చింది. దీంట్లో 9 ఉందా 27 ఏం రాసుకోవచ్చు 9 మూల రాసుకోవచ్చు కదా 27 q క్యూబ్డ్ ఏం రాసుకోవచ్చు అంటే 9 ఇంటూ q 3q క్యూబ్డ్ ఇక్కడ స్క్వేర్ అని ఉంది దీన్ని దిద్దుకోవాల్సి వస్తుంది క్యూబ్డ్ 9 ఇంటూ 3q క్యూబ్డ్ రాసుకోవాలి అక్కడ స్క్వేర్ అనేది తప్పు క్యూబ్డ్ రాసుకోవాలి రైట్ 9 ఇంటూ q క్యూబ్డ్ ఈ ఆన్సర్ రావాలి అక్కడ. సో ఇక్కడ ఇది రెడ్ కలర్ లో ఉండేదాన్ని నేనేం చేస్తానంటే m గా ఇక్కడ m లెటర్ ఇచ్చాడు కాబట్టి m తీసుకున్నాను. ఇంతకుముందు సమస్యలో మనం p తీసుకున్నాం అక్కడ సమస్యలో p ఇచ్చాడు కాబట్టి మనం p అని తీసుకున్నాం. ఇక్కడ నేను దీన్ని రెడ్ కలర్ లో ఉండేదాన్ని m గా తీసుకుంటాం 3q క్యూబ్డ్ ని m గా అనుకుంటాం. అప్పుడు ఇది ఏమవుతుంది m అవుతుంది. అప్పుడు 9m అంటే a క్యూబ్డ్ అనేది ఏ రూపంలో ఉంది 9m రూపంలో ఉంది వచ్చిందా 9m రూపంలో ఉంది a క్యూబ్డ్ అనేది 9m రూపంలో ఉంది. ఇప్పుడు సందర్భం 2 ఏదైనా ధనపూర్ణ సంఖ్యను a = 3q + 1 గా తీసుకుందాం. దీన్ని గణం చేద్దాం. దీన్ని గణం చేస్తే కూడా 9m కానీ 9m + 1 కానీ లేదా 9m + 8 రూపంలో కానీ రావాలి. సో ఫస్ట్ దీన్ని గణం చేద్దామా. సో దీని గణం a క్యూబ్డ్ = 3q + 1 హోల్ క్యూబ్డ్ అవుతుంది. ఇది ఏ రూపంలో ఉంది a + b హోల్ క్యూబ్డ్ ఫార్ములా ప్రకారం ఉంది. a + b హోల్ క్యూబ్డ్ ఫార్ములా గుర్తుందా 9th క్లాస్లో 2వ చాప్టర్లో మనము బీజీ సమాసాల్లో నేర్చుకున్నాం. గుర్తుందా ఎవరైనా చెప్పగలరా ఎస్ a క్యూబ్డ్ + 3a² b + 3ab² + b క్యూబ్డ్ ఇది a + b హోల్ క్యూబ్డ్ ఫార్ములా = a క్యూబ్డ్ 3a² b + 3ab² + b క్యూబ్డ్. మీరు ఒకసారి చెప్పండి a + b హోల్ క్యూబ్డ్ = a క్యూబ్డ్ + 3a² b + 3ab² + b క్యూబ్డ్. అంటే ఇప్పుడు ఇది మనకు ఈ మొదటి రూపంలో ఉంది. మనం ఈ రూపంలో రాయబోతున్నాం ఓకేనా. అంటే ఈ రూపంలో ఎన్ని పదాలు వస్తాయి 4 పదాలు వస్తాయి. ఇప్పుడు మనం 4 పదాలు రాయాలి. ఫస్ట్ a క్యూబ్డ్ రాస్తాం. a అంటే ఎంత ఇక్కడ 3q హోల్ క్యూబ్డ్ ఓకేనా. ఫస్ట్ టర్మ్ రాసేసాను నేను. రెండో టర్మ్ 3a² b 3a² అంటే ఏమి 3q హోల్ స్క్వేర్ b అంటే ఎంత 1. సో చూడండి రెండో టర్మ్ రాసేసానా 3 ఇది a² ఇది b ఓకేనా. రెండో టర్మ్ రాసేసాను. ఇప్పుడు మూడో టర్మ్ 3ab². b ను స్క్వేర్ చేయాలి ఇక్కడ a ను స్క్వేర్ చేయకూడదు. 3a అంటే 3q b ని స్క్వేర్ చేస్తే 1² ఓకేనా. ఇది మూడో పదం. ఇప్పుడు నాలుగో పదం రాయబోతున్నాం b క్యూబ్డ్ అంటే 1 క్యూబ్డ్ అని అర్థం ఓకేనా. 4 పదాలు రాసేస్తాను. దీన్ని విస్తరిస్తాం. ఇప్పుడు 3q హోల్ క్యూబ్డ్ అంటే ఎంత వస్తుంది అంటే 3q × 3q × 3q ఇంతకుముందే చేసాం మనం 3 సార్లు గుణిస్తే ఎంత వచ్చింది ఎస్ 27 క్యూబ్డ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 3 × 1 ఈ రెండు సపరేట్గా ఉన్నాయి. దీన్ని గుణించేద్దాం. ఫస్ట్ ఈ 3 పదాలని గుణించాలి. ఫస్ట్ ఈ రెండింటిని గుణించేద్దాం. 3 × 1 = 3. ఇక్కడ 3q హోల్ స్క్వేర్ అంటే ఏమి 3q × 3q అంటే 2 సార్లు గుణించాలి 9q² వస్తుంది. అంటే 3 × 1 = 3 × 9q² వస్తుంది ఓకేనా. ఇప్పుడు 1² అంటే ఎంత 1 3 × 3q 9q 1తో గుణించినా కూడా 9qనే వస్తుంది. ఇది 1 క్యూబ్డ్ అంటే 1 × 1 × 1 1ని ఎన్నిసార్లు గుణించినా మనకి 1 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నిట్లో 9లు ఉన్నాయో చూడాలి. 9లు ఉంటే దాన్ని ఏం చేయాలి కామన్ చేయాలి. 9లు ఉంటే ఏం చేయాలి కామన్ చేయాలి.
ఓకేనా? సో దీంట్లో 9 ఉందా? 27 క్యూబ్లో 9 ఉందా? ప్లస్ 3 9 27 క్యూ స్క్వేర్ 9Q ప్లస్ 1. దీనిలో మాత్రం 9 లేదు, తెలిసిపోతా ఉంది. ఇది ఒకటే కాబట్టి దీంట్లో 9 లేదు. ఈ మూడిట్లో 9 ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని మనం కామన్ తీయాల్సి వస్తుంది. ఇప్పుడు 27 క్యూబ్ని ఏం రాసుకోవచ్చు? 27 క్యూబ్ని ఇంతకుముందే మనం చూసాము. 3 క్యూబ్డ్గా రాసుకోవచ్చు. ఇక్కడ 3Q స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ 9 తీసేస్తే Q మాత్రం మిగులుతుంది. ఈ రెడ్ కలర్ లో ఉండేదాన్ని మనము M గా తీసుకుంటాం. చూడండి, ఇక్కడ 27 క్యూబుల్లో 9 × 3 27 క్యూబులు. ఓకే కదా? ఇక్కడ 27 Q స్క్వేర్ ని 9 × 3 Q స్క్వేర్ గా రాసుకోవచ్చు. 9Q ని 9 × Q గా రాసుకోవచ్చు. ఈ 9లన్నీ కామన్ తీసేసాము. ఇక్కడ 3Q క్యూబ్డ్ 3Q స్క్వేర్ Q వచ్చింది. అంటే ఇవన్నీ లోపల బ్రాకెట్ లో రాసాము. దీన్ని మనం రెడ్ కలర్ లో ఉండేదాన్ని ఏం తీసుకుంటాం? మనము M గా తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? 9M + 1 అవుతుంది. అంటే ఇక్కడ కూడా రెండవ సందర్భంలో కూడా సమస్యలో చెప్పినట్టు 9M + 1 రూపంలో వచ్చింది. మొదటి సందర్భంలో ఏమో 9M వచ్చింది. రెండవ సందర్భంలో ఏమో 9M + 1 రూపంలో వచ్చింది. సో రెండవ సందర్భం కూడా సబ్స్టిట్యూషన్. ఇక మనము మూడవ సందర్భాన్ని తీసుకోవాలి. మూడవ సందర్భం ఏమి? A = 3Q + 2 గా తీసుకోవాలి. దాన్ని గణం చేయాలి. గణం చేస్తే కూడా సమస్యలో చెప్పినట్టు 9M కానీ రావాలి, 9M + 1 అయినా రావాలి, లేదా 9M + 8 అయినా రావాలి. వస్తే మూడు సందర్భాల్లోనూ నిజమవుతుంది కాబట్టి మన సమస్యలో చెప్పినట్టు నిరూపించినట్లు అవుతుంది. ఓకేనా? సో దీని యొక్క గణం 3Q + 2 హోల్ క్యూబ్డ్. ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది? A + B హోల్ క్యూబ్డ్ ఫార్ములా ప్రకారం ఉంది. ఇది ఈ రూపంలో ఉంది. పైన ఉండే సమస్య వచ్చి ఈ రూపంలో ఉంది. దాన్ని మనం ఈ రూపంలో రాయిపోతున్నాం. అంటే 4 పదాలుగా రాయాలి. ఫస్ట్ A క్యూబ్డ్ అంటే 3Q హోల్ క్యూబ్డ్ ప్లస్ రెండవ పదం వచ్చి 3A² B. ఓకేనా? ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇక్కడ 1 ఉంది, ఇంతకుముందు 1 ఉంది, ఇప్పుడు 2 ఉంది. అంతే, చిన్న తేడా. ఓకేనా? 3A² B, సారీ 3AB², 3AB² సరిపోయిందా? ప్లస్ B క్యూబ్డ్. సో ఇప్పుడు దీన్ని విస్తరిస్తాం. 3Q క్యూబ్డ్ దీన్ని 3 సార్లు గుణిస్తే ఎంత వస్తుంది? 27 క్యూబ్. చాలా సార్లు చెప్పాము, ఇంతకు ముందే మనం చేసాము కూడా. ఇక్కడ 3 2 6, 3Q² అంటే 9Q². 6 × 9Q². ఇప్పుడు 3 3 9Q, 2 స్క్వేర్ అంటే 4. 9Q × 4 ప్లస్ 2 క్యూబ్డ్ అంటే 8. సో ఇప్పుడు అన్నిట్లోనూ 9 ఉందా లేదా చూసుకో. ఫస్ట్ గుణించేద్దాము. 27 క్యూబ్డ్ 9 6 54Q², 9 4 36Q. దీంట్లో మాత్రం 9 లేదు. 8లో మాత్రం 9 లేదు. చూడండి, 8 అంటే 9 కంటే తక్కువ ఉంది కదా, కాబట్టి 9 లేదు ఇందులో. ఇక్కడ 9 ఉంది. 9 3 27, 9 6 54, 9 4 36. అన్నిట్లో 9 ఉన్నాయి. 27Q క్యూబ్డ్ 54Q², 36Q ప్లస్ 8. ఇప్పుడు అన్నిట్లో 9 ఉందా? ఒకసారి చెక్ చేద్దాం. 27Q క్యూబ్డ్ అంటే 9 3 27Q క్యూబ్డ్. ఓకే, సరిపోయింది. 54Q² అంటే 9 6 54Q². ఓకే. 36Q అంటే 9 × 4Q 36Q. ఓకే, అన్నిట్లోనూ 9 ఉంది కదా. ఈ 9ని మనం కామన్ చేయవచ్చు. మిగిలింది ఏమేమి వస్తుంది? 3Q క్యూబ్డ్ దీంట్లో మిగులుతుంది, 6Q² మిగులుతుంది, 4Q మిగులుతుంది. దాన్ని రెడ్ కలర్ లో రాసేస్తాం. ప్లస్ 8. ఓకేనా? అంటే దీన్ని రెడ్ కలర్ లో రాసి మనం ఏం చేస్తాం? ఇప్పుడు M గా తీసుకుంటాం. ఎస్, వెరీ గుడ్. సో అప్పుడు 9M + 8 అంటే గణం ఏ రూపంలో వచ్చింది? 9M + 8 రూపంలో వచ్చింది. మొదటి సందర్భంలో చేసాము, 3Q తీసుకొని చేసాము, 9M వచ్చింది. 3Q + 1 తీసుకొని చేసాము, 9M + 1 వచ్చింది. 3Q + 2 తీసుకొని చేసాము, 9M + 8 వచ్చింది. అంటే ఇచ్చిన సమస్యను మనం నిరూపించాము అని అర్థం. సో ఏదేని ధనపూర్ణ సంఖ్య యొక్క గణము 9M రూపంలో కానీ, లేదా 9M + 1 రూపంలో కానీ, లేదా 9M + 8 రూపంలో కానీ ఉండును. అర్థమైందా? నెక్స్ట్
సో ఏదేని ధనపూర్ణ సంఖ్య ఎన్కు n+2, n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చేత భాగించబడునని చూపము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెక్క అర్థమయ్యేదాని కోసం ఉదాహరణ ఒకటి చెప్తాను. ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య చెప్పండి. 5 అనుకోండి. 5కు 2 కూడండి 7. 5కు 4 కూడండి 9. అంటే ఏమేమి సంఖ్యలు వచ్చినాయి? 5, 7, 9. ఈ మూడింట్లో ఏదేది 3తో పోతుంది చెప్పండి. 5 పోతుందా? పోదు. 7 పోతుందా? పోదు. 9 పోతుందా? పోతుంది. అంటే ఎన్ని సంఖ్యలు పోయినాయి? ఒక్క సంఖ్య పోయింది. అంటే n+2, n+4లలో ఒక్కటి మాత్రమే 3తో పోతుంది. అదేవిధంగా ఇంకోటి ఏదైనా ధనపూర్ణ సంఖ్య చెప్పండి. 11 అనుకోండి. 11కు 2 కూడండి. ఇక్కడ 2 కూడమన్నాడు కదా. ఎంత కూడమన్నాడు? ఇక్కడ 2 కూడమన్నాడు. ఇంకోసారి 4 కూడమన్నాడు. 11కు 2 కూడండి 13. 11కు 4 కూడండి 15. అంటే 11, 13, 15. దీంట్లో ఏది 3తో పోతుంది? 15 మాత్రమే పోతుంది. 11, 13 పోదు. అంటే సమస్యలో ఏం చెప్పాడు? ఏదైనా ఒకటే పోతుంది. ఈ 3 నంబర్లో ఒక్క నంబరే పోతుంది అనేది సమస్యలో ఇచ్చాడు. దాని ప్రకారం కరెక్ట్. ఇంకో ఉదాహరణ తీసుకుంటాం. 9 తీసుకుంటాం. 9కి 2 కూడండి 11. 9కి 4 కూడండి 13. 9, 11, 13. ఎన్ని నెంబర్లు పోతాయి చెప్పండి? 9 మాత్రమే పోతుంది. ఒక్క నెంబరే పోతుంది. ఇదే సమస్య. అర్థమైందా సమస్య? దీన్ని మనము యూక్లిడ్ భాగహార న్యాయం ద్వారా చెబుతున్నాం. యూక్లిడ్ భాగహార న్యాయం ద్వారా చెబుతున్నాం. అంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య అనేది 3 రూపాల్లో ఉంటుంది. 3q లేదా 3q+1 లేదా 3q+2 రూపంలో ఉంటుంది. ఎందుకు ఆ 3నే తీసుకుంటానంటే ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి సమస్యలో. ఒకవేళ సమస్యలో 5 ఇచ్చుంటే 5 రూపాల్లో తీసుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు 3 చే భాగించబడునని చూపు. సో మొదటగా ఏదైనా ధనపూర్ణ సంఖ్య ఇక్కడ n అనుకోవాలి. సమస్యలోనే n అనుకోమన్నాడు. ఏదైనా ధనపూర్ణ సంఖ్యను మామూలుగా ఇన్ని సమస్యల్లో మనం ఏ అనుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ n అని ఇచ్చాడు కాబట్టి ఏదైనా ధనపూర్ణ సంఖ్యను n అనుకుంటారు. b 3గా తీసుకుందాం. b 3గా తీసుకుందాం. యూక్లిడ్ భాగహార శేష విధి ప్రకారము ఏ అనేది ఏ రూపంలో ఉంటుంది? n అనేది ఏ రూపంలో ఉంటుంది? 3q రూపంలో ఉండొచ్చు, లేదా 3q+1 రూపంలో ఉండొచ్చు, లేదా 3q+2 రూపంలో ఉంటుంది. 3q+2 రూపంలో ఉంటుంది. సో మొదటగా కేస్ 1 n = 3q తీసుకుందాం. n = 3q తీసుకుందాం. ఇప్పుడు దానికి ఏం చేయాలి? ఫస్ట్ n, తర్వాత n+2 దీనికి 2 కలపండి. అయితే n+2 ఎంత వస్తుంది చెప్పండి? దీనికి 2 కలిపితే ఎంత వస్తుంది? 3qకి 2 కలిపితే ఎంత వస్తుంది? 3q+2 వస్తుంది. ఓకేనా? దీనికి 4 కలిపితే nకు 4 కలిపితే ఎంత వస్తుంది? ఎస్ 3q+4 వస్తుంది. ఇప్పుడు ఈ మూడిట్లో ఏదేది మూడో ఏకంతో పోతుంది? ఇది మూడో ఏకంతో పోదు. ఎందుకంటే ఇదేమో మూడో ఏకంతో పోతుంది. 4 అనేది మూడో ఏకంతో పోదు అనేది మనకి క్లియర్గా తెలుసా? కాబట్టి ఇది మూడో ఏకంతో పోదు. ఇది చూద్దాం. ఇది మూడో ఏకంతో పోయేలాగా ఉంది. ఈ 3 ఉంది కాబట్టి ఇది మూడో ఏకంతో పోతుంది. ఇది మాత్రం మూడో ఏకంతో పోదు. అంటే మొత్తం మీద ఈ సంఖ్య మూడో ఏకంతో పోదు. ఈ సంఖ్య కూడా మూడో ఏకంతో పోదు. ఇది మాత్రమే పోతుంది. 3q మాత్రమే పోతుంది. 3q అంటే ఏమి? n అనేది మాత్రమే భాగించబడుతుంది. ఏ సందర్భంలో? 3q తీసుకుంటే n అనే నంబర్ మాత్రం పోతుంది. n+2 పోదు, n+4 ఇచ్చట n+2, n+4 అనే 3 నంబర్లు తీసుకుంటే దాంట్లో n మాత్రమే 3 చేత భాగించబడుతుంది. ఎప్పుడు? 3q తీసుకుంటే. ఓకేనా? ఇప్పుడు రెండో సందర్భం తీసుకుందాం. కేస్ 2 n = 3q+1గా తీసుకున్నాం. n = ఎంత తీసుకున్నాం? 3q+1. అయితే n+2 ఎంత వస్తుంది చెప్పండి? దీనికి 2 కూడండి. దీనికి 2 కూడి చెప్పండి. 3q+3 వస్తుంది. 1కి 2 కూడితే ఎంత? 3 వస్తుంది. దీనికి 4 కూడండి. 1కి 4 కూడితే ఎంత? 5 వస్తుంది. ఇప్పుడు ఈ మూడింటిలో ఏది మూడో ఏకంతో పోతుంది చెప్పగలరా? ఫస్ట్ది మూడో ఏకంతో పోదు. ఎందుకు చెప్పండి? ఇదేమో మూడో ఏకంతో పోతుంది, కానీ ఒకటి ఉంది.
ఈ 1 మూడో ఎక్కంతో పోదు కాబట్టి ఈ n అనేది మూడో ఎక్కంతో భాగించబడదు. ఓకేనా? రైట్. n+2 చూద్దాం. ఇది మూడో ఎక్కంతో పోతుందా? పోతుంది. ఎస్, ఇది మూడో ఎక్కంతో పోతుంది. 3 కూడా మూడో ఎక్కంతో పోతుంది. సో n+2 మాత్రం మూడో ఎక్కంతో పోతుంది. n+4 పోతుందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. n+4 3q+5 ఇది మూడో ఎక్కంతో పోతుంది. కానీ ఇది మాత్రం మూడో ఎక్కంతో 5 అనేది మూడో ఎక్కంతో పోతుందా? పోదు. కాబట్టి ఇందులో కూడా రెండోది మాత్రం 3 చే భాగించబడుతుంది. అంటే ఏది? n+2 మాత్రం 3 చే భాగించబడుతుంది. ఎప్పుడు? 3q+1గా తీసుకుంటే. ఓకేనా? n+2 n+4లలో n+2 మాత్రం 3 చే భాగించబడుతుంది. ఎప్పుడు? రెండో సందర్భంలో. ఇప్పుడు మూడో సందర్భం తీసుకుంటాం. 3q+2గా తీసుకుందాం. n ఎంత తీసుకున్నాము? 3q+2గా తీసుకున్నాం. అప్పుడు దానికి 2 కలపండి. n+2 ఎంత వస్తుంది చెప్పండి? ఎస్, ఎంత? 3q+4. 2కు 2 కలపాలి కదా, 4 వస్తుంది. n+4 అంటే 4 కలిపితే ఎంత వస్తుంది? 3q+6 వస్తుంది. ఈ మూడిట్లో ఏది మూడో ఎక్కంతో పోతుందో కనిపెట్టగలరా? ఎస్, 3. ఫస్ట్ది ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది మూడో ఎక్కంతో పోదు. ఇక్కడ 4 ఉంది కాబట్టి మూడో ఎక్కంతో చేస్తే 1 మిగిలిపోతుంది. ఇక్కడ 6 అంటే ఇది మూడో ఎక్కంతో పోతుంది. అంటే 3q పోతుంది, 6 పోతుంది. రెండిట్లోనూ 3 ఉంది కాబట్టి ఇది మూడో ఎక్కంతో పోతుంది. ఓకేనా? సో ఈ మూడిట్లో ఏది పోతుంది? n+4 పోతుంది. ఏ సందర్భంలో? మూడో సందర్భంలో. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి పోతుంది. అన్ని పోవడం లేదు, ఏదో ఒక్క నెంబర్ మాత్రమే పోతుంది. 3q తీసుకున్నప్పుడు ఒక్క నెంబరే పోయింది. 3q+1 తీసుకున్నప్పుడు కూడా ఒక్క నెంబరే పోయింది. 3q+2 తీసుకున్నా కూడా ఒక్క నెంబరే పోతుంది. అంటే ఏదేని ధనపూర్ణ సంఖ్య nకు n+2 లేదా n+4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చే నిశ్శేషంగా భాగించబడును. అర్థమవుతుందా? సో ఇది మన అభ్యాసం ఇంతటితో ఓవర్. సో మీరు మళ్ళా బాగా ప్రాక్టీస్ చేయండి. మనకి మూడవ క్వశ్చన్ ఉంది కదా, ఏదేని ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని ఉంది కదా, దాన్ని కొద్దిగా మార్చి ఏదేని ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 5p లేదా 5p+1 లేదా 5p+4 రూపంలో ఉంటుందని చూపము అనేసి కూడా సమస్య అడగవచ్చు. అప్పుడు మీరు ఎలా చేయాలి? 5 తీసుకోవాలి. b ఎంత తీసుకోవాలి? 3 తీసుకుంటే రాదు. 9కి అయితే 3 తీసుకోవచ్చు, ఎందుకంటే 3 మూల 9, మూడో ఎక్కంలో 9 వస్తుంది కాబట్టి 3 తీసుకోవచ్చు. 5కు 3 తీసుకోకూడదు, ఎందుకంటే 5 అనేది మూడో ఎక్కంలో రాదు. అదే 6 ఇస్తే మూడో ఎక్కం తీసుకోవచ్చు, కానీ 5 ఇస్తే మాత్రం మూడో ఎక్కం తీసుకోకూడదు. అర్థమవుతుందా? దానికి 5వ ఎక్కం తీసుకుని అంటే 5p, 5p+1, 5p+2, 5p+3, 5p+4 అంటే ఎన్ని రూపాయలు? మూడో ఎక్కం తీసుకుంటే 3 రూపాయలు వస్తాయి. 5వ ఎక్కం తీసుకుంటే 5 రూపాయలు వస్తాయి. 5 రూపాయలని మనం చెక్ చేయాలంటే 5 సందర్భాలు చేయాలి, 5 లెక్కలు చేయాలి, 5 సార్లు చేసి నిరూపించాలి. ఈ విధంగా మనకి సొంతంగా కూడా నెంబర్లు మార్చి కూడా బుక్లో ఉండేటట్టు కాకుండా వేరే నెంబర్లు కూడా ఇవ్వచ్చు. అంత మాత్రాన మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. లెక్కలో ఏ నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్కి అనుగుణంగా మీరు నెంబర్ని తీసుకోవాలి. ఒకవేళ 9 అని ఇచ్చినప్పుడు 9 తీసుకుంటే సమస్య పెద్దదవుతుందనే ఉద్దేశంతో మూడో ఎక్కంలో కూడా 9 వస్తుంది కదా, అందుకని నేను 3 తీసుకున్నాను. మీరు 9 చేస్తానంటే 9 కూడా తీసుకొని చెయ్యవచ్చు, కానీ పెద్దదవుతుంది. సమయాభావం వల్ల అది చెప్పలేము. మనం పరీక్షలో రాయాలంటే 5-6 పేజీలు వచ్చినప్పుడు దానికి సగం సమయం వృధా అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ 1 and all.